అంటే ఓన్లీ స్కిల్స్ అయినా సార్ మనకి జాబ్ ప్రొవైడేషన్ కానీ, లేదంటే ఆళ్ళకి జాబ్ ఇప్పించడం అనేది గాని, అది కూడా ఉంటుంది. అంటే స్టూడెంట్ స్కిల్స్‌ని బట్టి ఉంటుందంటారా అది? సో ఇక్కడ జాబ్ మార్కెట్ అనేది ఎలా ఉంటుందంటే అండి, ఎండ్ ఆఫ్ ది డే స్టూడెంట్ ఇండివిడ్యువల్ పర్ఫార్మెన్స్ మీద కూడా ఉంటుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ టైర్ 1 ఎంఎన్‌సి కంపెనీస్ తీసుకుంటే గనక వాళ్ళు ప్రతి స్టూడెంట్ ఏదో యావరేజ్‌గా పాస్ అయిన స్టూడెంట్‌ను కూడా వాళ్ళు ఎంటర్‌టైన్ చేయరండి ప్లేస్‌మెంట్స్‌లో. సో కొంత టైర్ 1 ఎంఎన్‌సీస్ వచ్చేసరికి స్టూడెంట్ సీజీపీఏ అనేది కూడా కన్సిడర్ చేస్తారనమాట. సో అట్‌లీస్ట్ 7.5 సీజీపీఏ అబోవ్ ఉన్న ప్రతి స్టూడెంట్ కూడా టైర్ 1 ఎంఎన్‌సీస్‌లో అనేది జాయిన్ అవ్వచ్చు. సో లెస్ దాన్ 7.5 సీజీపీఏ ఉన్న స్టూడెంట్స్ అనేది వాళ్ళకి అగైన్ టైర్ 2, టైర్ 3 ఎంఎన్‌సీస్‌లో అనేది ఆపర్చునిటీస్ ఉంటాయి. కానీ టైర్ 1 ఎంఎన్‌సీస్ యొక్క గ్రోత్ అనేది బాగుంటుంది అండ్ ఎంప్లాయీస్‌కి అనేది హైక్ ఎక్కువగా వస్తది. సో ఇక్కడ ఏమవుతుందంటే మంచి ప్యాకేజ్‌తో స్టూడెంట్ అనేది సెటిల్ అవ్వచ్చనమాట. సో స్టూడెంట్స్ ఒక సర్టెన్ జనరల్ అంటే ఒక యావరేజ్ సీజీపీఏ అనేది వాళ్ళు మెయింటైన్ చేస్తే సరిపోతుందండి. మంచి కంపెనీస్‌లో అనేది ప్లేస్ అవ్వచ్చు. ఎందుకంటే మన దగ్గర వీటితో పాటు ప్లేస్‌మెంట్స్‌తో పాటు మనము స్టార్టప్స్ కూడా మనము ఇంపార్టెన్స్ ఎక్కువ ఇస్తామండి. మన దగ్గర ఐడియా ప్యాడ్ అనేసి మనం ఒక ఇంక్యుబేషన్ హబ్ లాంటిదండి. అది కూడా కొత్తగా లాంచ్ చేశాము. ఆల్మోస్ట్ 100+ స్టార్టప్స్ అనేది కూడా మన యూనివర్సిటీ స్టూడెంట్స్ అనేది చేయడం జరిగిందనమాట. సో ఎవరైతే ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ వైపు ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళకు మళ్ళీ మనం మెంటర్స్‌ని అనేది ఇచ్చేసి మళ్ళీ బయట నుండి ఫండింగ్ సపోర్ట్ కూడా మనమే చేసి స్టూడెంట్స్ అనేది బిజినెస్ స్టార్టప్ ఐడియాస్ అనేది ప్రాక్టికల్‌గా ఇంప్లిమెంట్ చేయడంలో కూడా మన యూనివర్సిటీ అనేది సపోర్ట్ చేస్తుంది.